సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను గుర్తించారు. కనిపించని కార్మికుల జాడ కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ప్రాంతాన్ని సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ పరిశీలించింది. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39కి చేరింది. తీవ్రంగా గాయపడిన ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమరావు అనే కార్మికుడు చనిపోయినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన భీమరావు మృతదేహాన్ని లాంఛనాలు పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు 31 మందిని అధికారులు గుర్తించారు. ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన మరో 9 మంది ఆచూకీ కోసం బాధిత కుటుంబ సభ్యులు దీనంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రి నుంచి 12 మంది డిశ్చార్జ్ కాగా 23 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించింది. రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కలిసి సీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేయగా అధికారులు పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. డ్రయర్, రియాక్టర్లను పరిశీలించిన కమిటీకి తాము గుర్తించిన నిర్వహణ, భద్రతా లోపాలను నిపుణుల కమిటీ వివరించింది. నిపుణుల కమిటీ తెలిపిన లోపాలపై వివరణ ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించింది. పూర్తిస్థాయి వివరాలు అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాద స్థలికి సమీపంలోని ఐలా భవనంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద బాధితులతో సీఎస్ రామకృష్ణారావుతో పాటు జిల్లా ఉన్నతాధికారులు మాట్లాడారు. హెల్ప్ డెస్క్ వద్ద తమ వారి ఆచూకీ ఎక్కడని బాధిత కుటుంబ సభ్యులు సీఎస్ రామకృష్ణారావుతో మొరపెట్టుకున్నారు. కనిపించకుండా పోయిన 9 మంది ఆచూకీ కనిపెట్టాలని వేడుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీలైనంత త్వరగా కనిపెడతామని కుటుంబ సభ్యులకు అధికారులు భరోసా ఇచ్చారు. सरकार जो भी कर सकता है सब पूरी आपकी मदद के लिए पूरे बस यही मैं तेलंगाना सरकार की तरफ से आपको कहने के लिए हमारे मुख्यमंत्री साहब ने तो जाके मिलकर बात करने के लिए बोला. जो भी प्रॉब्लम होगा, इश्यू होगा, वो सब जो है हमारे कलेक्टर साहिब हैं, एसपी साहब है, लोकल ऑफिसर्स है और लोकल यहाँ पे सीईओ जिला परिषद ऑफिसर्स है, ये लोग आपकी मदद करेंगे.